ఉండవు. ఈ గురి గమ్యం లేని బతుకులు ఖాళీగా ఉంటారు కదా, అంత తిని ఆ పడక మీద పండుకొని విరహవేదన పడుతుంటారు. విరహవేదన, ఆ సెల్ ఫోన్లో దిక్కుమాలని ఆడాడి దరిద్రాలన్నీ చూసి ఏంది స్త్రీలు పురుషులండి ఈ గురి గమ్యం లేని బతుకులు కదా. ఏదో పెద్దోళ్ళు సంపాదించినవి ఉంటాయి, లేకపోతే ఏదో భర్త సంపాదించిందో లేకపోతే ఏదో ఉంటుంది, తినేదానికి ఉండేదానికి దిగులు ఉండదు. ఇక అప్పనంగా తిని ఏం అర్థం కాక ఇక నంబర్ 3 మూడవ లక్షణం ఏంటంటే పైత్యాలు ప్రకోపిస్తాయి అన్నమాట. పైత్యాలు ప్రకోపించి దరిద్రగొట్టు ఆలోచనలు, దరిద్రగొట్టు తలంపులు, దరిద్రగొట్టు వ్యవహారాలు, దరిద్రపు సంబంధాల్లోకి వెళ్ళిపోతారు. అని ఖాళీగా ఉంటున్నారు కదా. అట్లా కాకుండా గురి కలిగి ఒక పని కలిగి ఖాళీ లేకుండా కష్టపడే వాడికి ఇవన్నీ ఆడొస్తాయి. ఎవరన్నా పైత్యం వాళ్ళు వచ్చి హడావుడు చేసినా అంత ఖాళీ లేదు సలాం అంటాడు, అంత ఖాళీ లేదురా బాబా సలాం అంటాడు. నాకు కొన్ని గురులు ఉన్నాయిరా, నాకు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి, నేను సాధించాల్సినవి కొన్ని ఉన్నాయి, నా మైండ్ అంతా అట్టుందిరా బాబు, ఇక నువ్వు ఎన్ని డ్యాన్స్లు వేసినా నా వల్ల కాదు పోరా అంటారు. నేను అర్థమైంది నేను చెప్పింది మీకు ఎంతమంది